అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు వియోగి గారు రచించిన అరువు బరువు అనే సున్నితమైన హాస్య కథను విందామండి. గోవిందరావు ఇంటికొచ్చేసరికి గోలగోలగా ఉంది. పిల్ల రాక్షసులు అంతా ఎగిరి గంతులేస్తున్నారు. వారి మధ్య గాయత్రి ఆనందంగా కేరింతలు కొడుతున్నది. ఇల్లు సినిమా హాల్లాగా డిజిటల్ సౌండ్తో మోగిపోతున్నది. హాల్లోకి తొంగి చూసిన గోవిందరావు గుండె గుబగుబలాడింది. ఎదురుగా పెద్ద టీవీ స్క్రీన్ మీద పిల్లల కార్టూన్ చిత్రం నడుస్తున్నది. సదరు కార్టూన్ చిత్రం గురించి గోవిందరావు వర్రీ కాలేదు. కానీ కంటికి నదురుగా కనిపిస్తున్న పెద్ద టీవీ గురించి. పొద్దున ఆఫీస్కి వెళ్లే ముందు మామూలు 32 అంగుళాల టీవీనే చూశాడు. దాని స్థానంలో ఇప్పుడు జేజాంటిక్ టీవీ ఉంది. గాయత్రి, ఏంటిది? ఉన్నట్టుండి టీవీ పెద్దది ఎలా అయింది? అది అవలేదు సారు, దాన్ని పంపించి దీన్ని తెచ్చాను నింపాదిగా చెప్పింది. నీ మొహం మండ, ఆ టీవీ కొని 2 సంవత్సరాలు కూడా కాలేదు, ఇంతలో ఇంకోటి కావాల్సి వచ్చిందా? నా కర్మ, తలబాదుకున్నాడు గోవిందరావు. ఏమండి, లోకం పరిగెడుతున్నది, ఎలక్ట్రానిక్ రంగం గెంతుతున్నది. మన టీవీ ఎప్పుడో అవుట్ డేట్ అయిపోయింది. కొత్త రకం టీవీలు కొత్తగా వస్తున్నాయి, ఎంజాయ్ చేద్దాం, పెద్ద అరిందలా చెప్పింది గాయత్రి. నీ దుంపతెగ, షాపువాడు ఏమన్నా దీన్ని ఊరికే ఇచ్చాడేటే? వాడేమన్నా మీలాగా వాజమ్మ అలా ఇవ్వడానికి? మన పాత టీవీని 6,000కి తీసుకుని బ్యాలెన్స్ కట్టించుకుని ఈ కొత్త దాన్ని ఇచ్చాడు. చూసారా ఎంత బాగుందో, అచ్చం సినిమా హాల్లో సినిమా చూసినట్లుంది మురిసిపోతూ చెప్పింది గాయత్రి. గోవిందరావుకు మతిపోయింది. 2 సంవత్సరాల క్రిందట 30,000కు కొన్న టీవీని 6,000కు అప్పనంగా అమ్మి ఘనకార్యం చేసినట్లు మాట్లాడుతున్నది భార్యామణి. ఈ కొత్త మొహానికి ఎంత తగలేసిందో. అసలు దీని దగ్గర అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ నెల జీతం ఆ నెలకు హారతి కర్పూరంలా అయిపోతుంది. ఎప్పుడూ మిగులంటూ కొంపలో ఉండదు. మరి ఎలా సంపాదించింది? క్యాష్ ఎంత ఇచ్చావేంటి? ఎక్కడిది? మీరేం వర్రీ కావద్దు, అవన్నీ జీరో ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. నెల నెల ఇంతని చెల్లిస్తే చాలు తాపీగా చెప్పింది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టయింది గోవిందరావుకు. ఇప్పటికే చాలా రుణాలకు నెలవారీ కంతులు కట్టలేక చస్తున్నాడు. ఈ మధ్య కొన్న ప్లాటుకు నెల 25,000 కడుతున్నాడు. కారుకు 10,000 కడుతున్నాడు. ఏసీకి కొంత, ఇవి గాక ఇంట్లోని సోఫాలకు, ఫ్రిడ్జ్కు, డైనింగ్ టేబుల్కు, వాషింగ్ మెషిన్కు, స్కూటీకి నెల కంతులు కడుతున్నాడు. దీనితో జీతం చేతికి వచ్చేసరికి చిక్కిపోతున్నది. ఎంతో ప్లానింగ్ మీద ఇల్లు నడుపుకొస్తున్నాడు. అప్పటికీ ఆఫీసులో దొరికిన అప్పులన్నీ పీకాడు. పిఎఫ్ మీద లోను, సొసైటీ లోను, ఫెస్టివల్ అడ్వాన్స్ వగైరాలన్నీ గుంజేశాడు. ఇవన్నీ గుర్తుకొచ్చి అదనంగా ఇంకో భారం మీద పడిందని కుంగిపోయి కూలబడ్డాడు అచేతనంగా. గాయత్రి సూక్ష్మగ్రహి కాబట్టి ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించుకుంది కాబట్టి రెడీగా నీళ్ళ సీసా దగ్గర పెట్టుకుంది. సీసాలోంచి నీళ్లు వంపుకుని అతని మొహాన జల్లింది. కాసేపటికి ఈ లోకంలోకి ఊడిపడ్డాడు గోవిందరావు. ఆ రాత్రి పడక గదిలోకి వచ్చిన గాయత్రిని గట్టిగా నిలదీశాడు ఏడుపు గొంతుతో. ఇప్పుడు నీకు ఆ పెద్ద టీవీతో ఏం పని వచ్చిందే? మన పాతదానిలో వచ్చినన్ని ఛానళ్లే కదా దీనిలోనూ వస్తున్నది. అవే ఏడుపుగొట్టు సీరియళ్ళు, అవే ముష్టి ప్రకటనలు, అవే పనికిరాని సినిమాలు కదా వస్తున్నది. ఇంత దానికి ఆ చెత్తను ఇంకా పెద్ద చేసి చూడాల్సిన అవసరం ఏం వచ్చింది? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. కొన్ని మీ మొగాళ్ళకి అస్సలు అర్థం కావు. నాకు పరువు సమస్య వచ్చింది, అర్జెంటుగా ఆ అండాళ్ళు పొగరు అణచాల్సి వచ్చింది. ఆఫ్టర్ ఆల్ 43 అంగుళాల టీవీ కొని ఊరంతా టముకు వేస్తుందా? అంత గొప్ప టీవీ తన ఇంట్లో తప్ప ఈ అపార్ట్మెంట్లో లేదని విర్రవీగుతుందా? ఈ గాయత్రి తలుచుకుంటే ఏం చేస్తుందో చూపించాలని కొన్నాను. రేపటి నుండి దీని మొహం చూడాలి, మాడిపోయిన పెసరట్టులా ఉంటుంది వీరావేశంతో చెప్పింది గాయత్రి. ఒసే మెంటల్ దానా, ఆ అండాళ్లకు నీకు పోలికేమిటే? మీ మధ్య పోటీ ఏమిటి? వాపోయాడు గోవిందరావు. లేకపోతే వాళ్ళ ఆయన క్లర్క్గా పనిచేస్తున్నాడు ప్రభుత్వ సర్వీసులో. మరి మీరు ప్రభుత్వ రంగ సంస్థలో
పెద్ద ఆఫీసరు. దానికే అంత పొగరుంటే నాకెంత ఉండాలి? పౌరుషంగా పలికింది. ఆమె మూడ్ చూస్తే తను ఏం చెప్పినా ఆమె చెవిలో దూరదని గ్రహించి నోరు మూసుకుని పడుకున్నాడు. మరునాడు జీరో ఫైనాన్స్ సంస్థ వాళ్ళు ఆఫీస్కొచ్చి అమ్మగారు కొన్నారు అంటూ చాలా కాగితాల మీద సంతకాలు చేయించుకున్నారు. మనసులో ఏడ్చుకుంటూ సంతకాలు బరికాడు. ఒకరోజు గాయత్రి బాబాయి పిన్నీలు దిగబడ్డారు. తీర్థయాత్రలు చేస్తూ చూసిపోదామని. గోవిందరావు వాళ్ళని చూసి డీలా పడ్డాడు. పలహారాలు చేస్తుంటే అడిగాడు, ఎప్పుడు వెళ్తారు చిన్నమామయ్య గారు? టికెట్ బుక్ చేసుకున్నారా? చెయ్యాలా? పెసరట్టు తింటున్న నారాయణ ఆశ్చర్యంగా అల్లుడు వంక చూశాడు. అదేంటి అల్లుడు అలా అడిగావు? అబ్బే ఏం లేదు, మీ తదుపరి కార్యక్రమం తెలుసుకుందామని తడబడ్డాడు. ప్రోగ్రాములకు కార్యక్రమాలకు మేమేమన్నా నీలా పెద్ద ఆఫీసర్ల మా బాబు? కాటికి కాళ్ళు జాపుకున్న వాళ్ళం. పోయేలాగా అయిన వాళ్ళందరినీ తృప్తిగా చూసుకుందామని తిరుగుతున్నాము. మీ ఊరు చుట్టూ చాలా పుణ్యక్షేత్రాలున్నాయని అమ్మాయి చెప్పింది. వస్తే అవన్నీ దగ్గరుండి చూపిస్తానని ఎన్నో ఏళ్లుగా పిలుస్తున్నది. ఇన్నాళ్లకు మా బాధ్యతలు తీరి రాగలిగాము. క్లాస్ పీకింది చిన్నత్తగారు శ్రీదేవి. వాళ్ళు 4 రోజుల్లో పోతామన్నా పోనివ్వరని నాకు తెలుసు గాని బాబాయ్ వాళ్లకు ఏ లోటు లేకుండా అన్ని గుడులు గోపురాలు తీర్థాలు చూపించే ఏర్పాట్లు చెయ్యండి. హోమ్ మినిస్టర్ ఆర్డర్ పాస్ చేసింది. ఒసే గాయత్రి, ఆఫీసులో నాకు ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వరే? ఏదన్నా టూరిస్ట్ బస్సుంటే చూడు చెప్పాడు బిక్కమొహంతో. అయ్యో అల్లుడు, ఏం జోకులేస్తావయ్యా? ఇంట్లో కారు పెట్టుకుని అడ్డమైన బస్సులో పొమ్మంటారా? ఏమమ్మాయి, మీ ఆయన అలా ఎలా ఆట పట్టిస్తాడో చూడు నారాయణ నవ్వుతూ అన్నాడు. బాబాయ్, ఆయన రాలేనని చెబుతున్నారు కదా. ఆయన రాకపోతే ఏమమ్మా, కారు డ్రైవర్ ఉంటే చాలు, వాడే అన్ని చోట్ల తిప్పుతాడు. తోడు నువ్వుంటే మాకు అంతకంటే ఏం కావాలి? శ్రీదేవి గాయత్రితో చెప్పింది. గాయత్రికి పర్యటనలంటే సరదానే, కానీ తనకు డ్రైవింగ్ రాదు. ఏమండి, మీకు తెలిసిన డ్రైవర్ బుజ్జి ఉన్నాడేమో అడగండి. 1 వారం రోజులు మనతోనే ఉండాలని మాట్లాడండి. గాయత్రి ఆర్డరు. వాడు ఊరికే రాడు కదే. వాడి మొహాన 1000 రోజుకి కొట్టాలి. ఆ పైన ట్యాంకులో డీజిల్ కొట్టించాలి. డీజిల్ బంగారంలో రోజు పెరుగుతున్నది. చూస్తున్నావు కదా. కారు కంటే బస్సులో పోతే ఖర్చు కలిసి వస్తుంది. నచ్చజెప్పబోయాడు రాబోయే ఖర్చు తలుచుకుని. అల్లుడు, మనూళ్ళో మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. పెద్ద ఆఫీసర్ అని, చేతికి ఎముక లేదని నారాయణ ఆశ్చర్యంగా అన్నాడు. భలే వారే, బాబాయ్ వాళ్ళని బస్సులో తిప్పితే అండాళ్ళు లాంటి వాళ్ళు ఏమనుకుంటారు? మన ప్రిస్టేజ్ ఏం కావాలి? ఒకసారి పరువు పోయిన తర్వాత మళ్ళీ వస్తుందా? బాబాయ్ కారులోనే పోదురు గాని గాయత్రి చెప్పింది. అదేంటమ్మా, మీరు రారా? శ్రీదేవి అడిగింది. ఆయనకి కుదరదు కానీ నేను కొన్ని చోట్లకు వస్తాను, గాయత్రి చెప్పింది అభయం ఇస్తూ. చేసేదేమీ లేక మనసులో ఏడ్చుకుంటూ బాబాయ్ వాళ్లకు శాపనార్థాలు పెట్టుకుంటూ ఒప్పుకున్నాడు గోవిందరావు. 4 రోజులు అనుకున్న యాత్రలు 10 రోజులయ్యాయి. క్రెడిట్ కార్డు వాడుతున్నారు కారు ఖర్చులకు గోవిందరావు. అల్లుడు, కాశీలో 10 రోజులుండాలని మీ అత్తయ్య కోరిక, నారాయణ చెప్పాడు 11వ రోజున. లేదు చిన్నమామయ్య గారు, పర్మనెంట్గా అక్కడే ఉంటే చాలా పుణ్యం అంట. కాశీలో మరణిస్తే పునర్జన్మ ఉండదట సంతోషంగా అన్నాడు గోవిందరావు. మాకంతటి అదృష్టం ఎక్కడిదిలే బాబు. మళ్ళీ మా కోడళ్ళు అర్జెంటుగా రమ్మంటున్నారు. కాశీకి రైల్లో ప్రయాణం చేయాలంటే మాకు చాలా కష్టం. అమ్మాయి కాశీకి ఫ్లైట్ ఉందని చెప్పింది, శ్రీదేవి చెప్పింది. రాబోయే ప్రమాదం గ్రహించకుండా, అవును చిన్నత్తయ్య గారు, ఫ్లైట్లో అయితే మహా అయితే 2 గంటల్లో వెళ్ళవచ్చు. అదే రైల్లో 2 రోజుల ప్రయాణం చెప్పాడు పీడ వదులుతుందని. ఇంకేం, రేపు ఉదయానికి 2 టికెట్లు బుక్ చేయించు. నీ పుణ్యమాని విమానం కూడా ఎక్కుతాము నారాయణ కులాసాగా చెప్పాడు. గోవిందరావు కంగు తిని పెళ్ళాం వంక చూశాడు కర్తవ్యం ఏమిటని. పర్లేదులేండి, క్రెడిట్ కార్డు ఉందిగా, ఆన్లైన్లో బుక్ చేయిస్తాను గాయత్రి దర్పంగా అంది సమస్యను పరిష్కరించినట్లు. ఒసే మెంటల్ దానా,
క్రెడిట్ కార్డు అయినా క్యాషేని వెంటనే చెల్లించకపోతే కొంపలు అంటుకుంటాయి అని మనసులో తిట్టుకున్నాడు. రాక రాక వచ్చారని గాయత్రి షాపుకు పోయి బాబాయి పిన్నికి మంచి బట్టలు తమ స్టేటస్కు తగ్గట్టు కొని తెచ్చిచ్చింది. ముసలి దంపతులు కలకాలం బాగుండాలని ఆశీర్వదించారు. మర్నాడు వాళ్ళను కారులో ఎయిర్పోర్ట్కి పంపించాడు. గాయత్రిని తోడి ఇచ్చి గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాడు. చేతి చమురు ఎంత వదిలింది అని లెక్కలు వేసుకుంటే అది 30,000 దాటింది. గాయత్రి అండాళ్ళింటికి పని కట్టుకుని పోయి తమ బాబాయి పిన్నుల గురించి తీసుకున్న శ్రద్ధ, మర్యాదలు, తమ దాతృత్వము కథల కథలుగా వర్ణించి చెప్పింది. అండాళ్ళు నోరు తెరుచుకుని వింటూ ఉండిపోయింది. చివరికి అంది, నన్ను పిలిస్తే నేను వచ్చేదాన్నిగా చుట్టుపక్కల పుణ్య ప్రదేశాలు చూడ్డానికి. అబ్బే, మా కారులో చోటు లేదు, లగ్జరీ కారు, గర్వంగా చెప్పింది. అదనపు ఖర్చులు మీద పడటంతో ఈఎంఐలు 2 కంపెనీలకు కట్టలేకపోయాడు ఆ నెల గోవిందరావు. టీవీ అమ్మిన కంపెనీ తరపు కలెక్షన్ కుర్రాడు ఆఫీస్కొచ్చి కూర్చున్నాడు. సార్, మీరు ఇన్స్టాల్మెంట్ డిఫాల్ట్ అయ్యారు, వెంటనే కట్టండి అధికార స్వరంతో అడిగాడు కండలు తిరిగిన కుర్రాడు. తెలుసు, వచ్చే నెల 2 కట్టేస్తాను విసుగ్గా అన్నాడు. మీరు పెద్ద మనుషులు అలా అంటే ఎలా? ఏ నెలకా నెల కరెక్ట్గా కట్టాలి. ఇలా డిఫాల్ట్ అయితే మాకు చాలా ఇబ్బంది, కొంచెం కరుగ్గా అన్నాడు. ఎప్పుడూ కాదులే, ఈ నెల సర్దుకో, పెనాల్టీ పడుతుంది. వచ్చే నెల కూడా కట్టకపోతే ఇంటికొచ్చి టీవీ పట్టుకుపోతాము, జాగ్రత్త అతను వార్నింగ్ ఇచ్చాడు. ఏ మాత్రం సంకోచం లేకుండా. గోవిందరావుకు తల కొట్టేసినట్లయింది. ఇలా ఇంకా 2 సమాధానాలు చెప్పేసరికి తిక్కలేచింది. కోపంతో ఇల్లు చేరాడు. కళ్ళు తాగిన కోతిలా గోవిందరావు. గాయత్రి అతని కోసం ఎదురు చూస్తున్నది. ఏమండోయ్, మీకో న్యూసు, మా చిన్న చెల్లెలకు పెళ్లి ఫిక్స్ అయిందట. వచ్చే నెల వారం ముందుగా రమ్మన్నారు మీ మామ. ఇంటికి పెద్దల్లుడిగా వచ్చి ఏర్పాట్లు చూడాలట. పోయి గంగలో దూకమను, నేను రాను కోపంగా అన్నాడు. పోనీలేండి, 2 రోజుల ముందు రండి చాలు. నేను కారులో 10 రోజుల ముందు పోతాను. మీ తరపున అంతా నేను చూసుకుంటాను. మా చెల్లెలకు మన అంతస్తుకు తగ్గట్టు మంచి బహుమతి కొనాలి. ఎప్పుడు కొందాం? ఆర్తిగా అడిగింది. నేను పోయాక కొనవే మెంటల్ దానా అరిచాడు. బిత్తరపోయింది గాయత్రి. ఏమైందండి మీకు? దారిలో పిచ్చుకొక్క గాని కరిచిందా? ఎందుకలా ఆవేశపడుతున్నారు? అంతా నీ మూలంగానే. ప్రతి వెధవా నన్ను అడ్డమైన మాటలు అనేవాడే. స్టేటస్ స్టేటస్ అంటూ అన్నీ కొని పడేస్తావు, అప్పులు చేసి తిప్పలు తెస్తావు. తీర్చలేక నా ప్రాణం పోతున్నది. డిఫాల్ట్ అయితే వాళ్ళు వచ్చి యమలోళ్లాగా ఆఫీసులో కూర్చుంటారు. నిప్పులు తొక్కిన కోతిలా ఎగిరాడు ఆమె మీద. సరిగ్గా అప్పుడే అండాళ్ళు లోపలికొచ్చింది. గాయత్రి గారు అంటూ ఉలిక్కిపడి సర్దుకుంది గాయత్రి. గోవిందరావు కూడా తన మొహం చూపించకుండా బాత్రూంలో దూరాడు. ఏంటక్కయ్య గారు, నేను రాకూడని సమయంలో వచ్చానా? ఆరా తీసింది అండాళ్ళు. ఆమెకు కొన్ని మాటలు అస్పష్టంగా వినిపించాయి. అబ్బే, అదేం లేదు. మా వారు ఆఫీసర్ కదా, ఆఫీసులో చాలా పని ఎక్కువైందంటున్నారు. కింద స్టాఫ్ సరిగా పనిచేసి చావడం లేదట. అంతా తన నెత్తి మీద పడుతున్నదట. ఇంతకీ విశేషం ఏమిటి అడిగింది. రేపు మా మాధవి బర్త్డే, 3వ బర్త్డే. మా ఆయన ఆఫీస్ స్టాఫ్ గ్రాండ్గా చేయమని పట్టుబట్టారు. అందుకని స్టార్ హోటల్లో ఏర్పాటు చేశాము. రేపు రాత్రికి అందరికీ భోజనాలు. ప్లేటు 1500 తెలుసా? అందుకే విఐపీలనే పిలుస్తున్నాం. అయినా ఓ 50 మంది దాకా తేలారు. బావగారిని తీసుకుని తప్పకుండా రావాలి, మర్చిపోవద్దు. మీరు బహుమతులు ఏమీ పట్టుకురావద్దు అంటూ చెప్పి వెళ్ళిపోయింది. అంటే ఖచ్చితంగా బహుమతి తీసుకురమ్మని అర్థం అని గ్రహించింది గాయత్రి. బాత్రూం నుండి బయటకొచ్చిన భర్తను దులిపింది. ఆండాళ్ళు వాళ్ళ ఆయన గుమస్తానే, కానీ వాళ్ళ పాప బర్త్డేకు 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. మీరు ఉన్నారు ఎందుకు? పేరుకు ఆఫీసరు, కానీ పైసా పైసాకు గింజుకుంటారు. ఒసే, ఆండాళ్ళ మొగుడు పనిచేసే సీటు మహిమ నీకు తెలియదు. వాడికి ఆమ్యామ్యాలు దండిగా వస్తాయి. మాకు పైసాపై ఆదాయం ఉండదు. వచ్చిన దానిలో సర్దుకోవాలి.
అంతేగాని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఆండాళ్ళు లాంటి వాళ్ళతో పోల్చుకుని గొప్పలకు పోతే చేతికి చిప్ప వస్తుంది. చివరికి గోవిందరావు పరిస్థితి గోవిందా అంటూ తిరుపతికి పోతుంది. ఇప్పుడు అప్పుల ఊబిలోంచి బయటపడాలంటే నాకున్న స్థలం ఏదో ఒకటి అమ్మాలి. అవి పిల్లల కాలేజీ చదువుల కోసం దాచుకున్నవి. ఇంకా నన్నా పోలికలు పోల్చుకోవడం మానేసి ఉన్న దాంట్లో బ్రతుకు బోధ చేశాడు శ్రీమతికి గోవిందరావు బాధపడుతూ. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.